హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉసిరికాయ నిలవ పచ్చడి చేశానండి. మీకోసం తయారీ విధానం చూపిస్తాను కొలతలతో సహా. 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత ఆయిల్ వేడి చేశానండి. 1 కేజీ నూనె పడుతుంది. 2 సార్లుగా వేయించుకున్నానండి. మీడియం సైజ్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించాలండి. పెద్ద పెద్ద మంట పెడితే కాయ మాడిపోతుంది, కానీ లోపల సరిగ్గా మగ్గదండి. అందుకని మీడియం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల దాకా ఆయిల్ వెళ్ళి పచ్చంతా మగ్గిపోతుంది అనమాట ఉసిరికాయ. అందుకని మీడియం సైజులో పెట్టుకొని మగ్గించానండి ఉసిరికాయలు. చూడండి ఎలా వేస్తున్నానో. చాలాసేపు పట్టిందండి, నాకు అరగంట పైన పట్టింది 2 సార్లుగా వేయించుకోవడానికి. నెమ్మదిగా వేయించుకున్నాను. ఇలా దోరగా వచ్చేంత వరకు, దోరగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా కాలం నిల్వ ఉంటుంది. పచ్చడి కోసం 2 కేజీలు ఉసిరికాయలకి 200 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. 1 గ్లాసు నీళ్లు పోసుకొని అవి సిమ్లో పెట్టి చింతపండు గుజ్జు కూడా ఉడికించుకున్నానండి. దాంట్లోకి కావాల్సినవి ఆవపిండి, మెంతిపిండి కోసం 2-3 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. కారం 2.5 గ్లాసులు దాకా పడుతుందండి. నేను 2 గ్లాసులు కారం వేసి 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం కారం తక్కువ తింటాం మేము, సరిపోతుంది అందరికి, చాలా వరకు సరిపోతుందండి ఈ కారం. ఉప్పు 1.5 గ్లాసులు తీసుకున్నానండి. ఉప్పు కారం ఒకేలాగా వేయకూడదు అనమాట. ఉప్పు ఎక్కువైపోతుంది. ముందు సరిపోయినా పచ్చడి అడుక్కి వచ్చేటప్పటికి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, ముక్కకు పట్టేస్తుందండి. అందుకని కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నానండి. ఆ ఉడకపెట్టుకున్న చింతపండు అంతా గుజ్జు తీసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆ గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి ఇలా కలుపుకొని ఇందాక వేయించి పొడి చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి ఉంది కదండి, అవి కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కలిపి వేయించుకున్నాను కదా, 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుంటే అన్నీ కలిసిపోతాయండి. ఇలా అన్నీ కలిసేటప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది కదా. ఇందాక ఉసిరికాయలు వేయించుకున్న నూనె ఉంది కదండి, ఆ నూనెని వేస్తూ కలిపానండి చక్కగా. అన్నీ ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి వేయించిన ఉసిరికాయలు వేసుకొని చిన్నగా నెమ్మదిగా ముక్క విడిపోకుండా కలుపుతూ ఉండాలండి. అలా నెమ్మదిగా కలపాలి. నెమ్మదిగా కలిపితేనే ఉప్పు, కారం, నూనె అంతా ముక్కలకు పడుతుంది. నెమ్మదిగా కలిపానండి. చూడండి ఎలా కలుపుతున్నానో. గరిటెతో నాకు రావట్లేదు సరిగ్గా. పచ్చడి చేత్తో కలిపితేనే నాకు కొంచెం మంచి ఇదిగా ఉంది, కలపడానికి ఇబ్బంది లేకుండా. అందుకనే నేను చేయి పెట్టేసి కలుపుతున్నానండి. మీ ఇష్టం. మీరు కారం పట్టలేకపోతే మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చు. తర్వాత ఉసిరికాయలు వేయించిన తర్వాత మిగిలిపోయిన నూనె ఉంది కదండి, ఆ నూనెని పోసి కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి నూనె అంతా పోసేసాను. పోసి ఇలా నెమ్మదిగా కలుపుతున్నాను. చూడండి, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నేను మామిడికాయ పచ్చళ్ళు అయితే ఎక్కువ వేస్తాను, ఉసిరికాయ కదా కొంచెం తగ్గించి వేసానండి. ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసి కలుపుతూ ఉన్నాను. చూడండి ఆయిల్ అంతా ఎలా కనిపిస్తుందో. ఎర్రగా ఉప్పు కారాలన్నీ సరిపోయి నీట్గా కనిపిస్తుంది. చూడండి అన్నీ పట్టేసాయి చక్కగా ముక్కకి. ఇవి ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బా, తడేం తగలకూడదండి, దాంట్లోకి తీసి పెట్టుకున్నాను. ఒక డబ్బా అంతా నిండిపోయిందండి పచ్చడికి. అలా పెట్టేసుకొని గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఒక 3 నెలలు 4 నెలల దాకా పచ్చడి ఉంటుందండి. ఎప్పుడైనా తినచ్చు.